హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోని జలావరణం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. భూగోళంపై ఉన్న మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది? ఆన్సర్ 97.2169%. మహాసముద్ర భూతల స్వరూపంలో భాగంగా ఖండ తీరపు అంచు సముద్ర విస్తీర్ణంలో ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 7.6%. జావా అగాధం కింది ఏ మహాసముద్రములో ఉంది? ఆన్సర్ హిందూ మహాసముద్రం. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలలను కలుపుతూ గీసే గీతలను ఏమంటారు? ఆన్సర్ ఐసోబాత్స్. మెరియానా అగాధ దరి లోతు ఎంత? ఆన్సర్ 11,022 మీటర్లు. ఖండ తీరపు వాలు మహాసముద్ర విస్తీర్ణంలో ఎంత శాతం విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 15%. మంచినీటిలో ఎంత శాతం అంటార్కిటికా, ఆర్కిటిక్ ఇతర పర్వతాల్లో శాశ్వతంగా మంచు రూపంలో ఉంది? ఆన్సర్ 69.56%. కింది వాటిలో ఖండ తీరపు అంచుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈ ప్రాంతంలో సముద్ర అగాధ దరులు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునువుగా ఉండే ప్రాంతం ఇది? ఆన్సర్ మహాసముద్ర మైదానాలు. ప్యూటోరికో అగాధం ఏ మహాసముద్రంలో ఉంది? ఆన్సర్ అట్లాంటిక్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నదుల నీటిలో ఉప్పు శాతం ఎంత ఉంటుంది? ఆన్సర్ 1%. మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? ఆన్సర్ 2.7831%. మంచినీటిలో ఎంత శాతం నీరు భూగర్భ జలాల రూపంలో ఉంది? ఆన్సర్ 30.1%. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ అవపాతం. కింది వాటిలో భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ ఖండ తీరపు అంచు. భూమి మీద అధిక శాతం జీవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ మహాసముద్రాలు. భూ పరివేష్టిత సముద్రాల వద్ద ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఎక్కువగా. కింది వాటిలో తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు? ఆన్సర్ బాల్టిక్ సముద్రం. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? ఆన్సర్ ఐసోహలైన్స్. బాల్టిక్ సముద్రములో లవణీయత ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 10%. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింది వాటిలో వేటిలో అధిక లవణీయత ఉంటుంది? ఆన్సర్ డాన్ జోన్ కొలనులో. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 35%. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాల్లో ఉప్పు ఒకటే ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 77.8%. జావా అగాధం లోతు ఎంత? ఆన్సర్ 7,450 మీటర్స్. మహాసముద్ర మైదానాలు ఎంత లోతు వరకు విస్తరించి ఉంటాయి? ఆన్సర్ 3,000 మీటర్స్ టు 6,000 మీటర్స్. పలకల కదలికల అధ్యయనంలో కింది వాటిలో ఏవి కీలక పాత్ర పోషిస్తాయి? ఆన్సర్ మహాసముద్ర అగాధాలు. నేవ్స్ అగాధం లోతు ఎంత? ఆన్సర్ 10,475 మీటర్స్. ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని అగాధాలను అధ్యయనం చేశారు? ఆన్సర్ 57. మహాసముద్ర మైదానాలు మొత్తం మహాసముద్ర భూతల స్వరూపంలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ 76.2%. కింది వాటిలో అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న మహాసముద్రం? అట్లాంటిక్. కింది వాటిలో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఉన్న మహాసముద్రం? ఆన్సర్ దక్షిణ మహాసముద్రం.
భూమి మొత్తం మీద ఉన్న మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల రూపంలో ఎంత శాతం ఉంది? ఆన్సర్ 0.34%. భూమిపై ఉండే మొత్తం నీటిలో నదులు ఎంత శాతం నీరు కలిగి ఉన్నాయి? ఆన్సర్ 0.0001%. కింది వాటిలో డాన్ జోన్ కొలను ఎక్కడ ఉంది? ఆన్సర్ అంటార్కిటికా. వాండా సరస్సు లవణీయత ఎంత? ఆన్సర్ 350%. కింది వాటిలో ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల ఎల్ నినో, లా నినోలు ఏర్పడతాయి? ఆన్సర్ పసిఫిక్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. కింది వాటిలో ఏవి మహాసముద్రపు ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ పైవన్నీ. సముద్రపు లోతులోనికి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారుతాయి? ఆన్సర్ తగ్గుతాయి. ఎర్ర సముద్రములో ఉష్ణోగ్రత అత్యధికంగా ఎంత నమోదయ్యింది? ఆన్సర్ 38 సెంటీగ్రేడ్. ఎర్ర సముద్రంలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఎంతగా నమోదయ్యింది? ఆన్సర్ 38 డిగ్రీ సెంటీగ్రేడ్. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? ఆన్సర్ -2 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉంటాయి. రెడ్ బా సరస్సు లవణీయత ఎంత ఉంటుంది? ఆన్సర్ 400%. భూమిపై మొత్తం జలభాగంలో వాతావరణంలోని నీటి శాతం ఎంత? ఆన్సర్ 0.001%. కింది వాటిలో మహాసముద్ర ప్రవాహాలకు కారణాలను గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ. కింది వాటిలో డ్రిఫ్ట్ అంటే ఏమిటి? ఆన్సర్ నిదానంగా ప్రవహించే సముద్ర ప్రవాహం. అతిపెద్ద ఖండతీరపు అంచు ఏ మహాసముద్రంలో ఉంది? ఆన్సర్ ఆర్కిటిక్ మహాసముద్రం. మొత్తం జలభాగంలో సరస్సులోని నీరు ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 0.008%. హడ్సన్ అఖాతం లవణీయత ఎంత ఉంటుంది? ఆన్సర్ 3% to 15%. ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ subscribe to my channel. Thank you very much.